సో గతంలో 'పుష్ప 1' అయితే మనకి చూసుకున్నట్లయితే నేషనల్ అవార్డ్ రావడం జరిగింది. అప్పట్లోనే కొన్ని కాంట్రోవర్సీస్ అయితే నడవడం జరిగింది. అందులో అసలు మనం చూసుకున్నట్లయితే 'పుష్పకి' సంబంధించి అది స్మగ్లింగ్ స్టోరీ కాబట్టి అందులో స్మగ్లింగ్ చేయాలని ఎంకరేజ్ చేసేటటువంటి ప్లానింగ్స్ అయితే ఉన్నాయి. ఐడియాస్ చూపించారు కాబట్టి అంతలా అందులో ఏముంది, అలాంటి సినిమాకి నేషనల్ అవార్డ్ అవసరమా అని అయితే కొన్ని కాంట్రోవర్సీస్ అయితే నడవడం జరిగింది. సో ఇప్పుడు కూడా నేషనల్ అవార్డుకి అయితే మనం చూసుకున్నట్లయితే ఇందులో ముఖ్యంగా భారీ పోటీ అయితే నడుస్తుందని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ పోటీలో ముఖ్యంగా ముందు రేసులో మనం చూసుకున్నట్లయితే 'పుష్ప 2' ఉంది, అలాగే 'గోట్ లైఫ్' ఉంది. దీనికి సంబంధించి 'గోట్ లైఫ్' అంటూ కూడా ఇది రియల్ స్టోరీ కాబట్టి జనాలకి యూజ్ఫుల్ది కాబట్టి ఇలాంటివి మనకి రియల్ లైఫ్లో కూడా చాలా జరిగాయి కాబట్టి ఈ మధ్య కాలంలో ఇలాంటివి జరిగి కొన్ని కొన్ని పర్మిషన్స్ వల్ల వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకురావడం జరిగింది, వాళ్ళందరికీ హెల్ప్ చేసి. సో ఇలాంటి రియల్ స్టోరీస్ ఇలాంటివి ఇంకా జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి రియల్ స్టోరీలో ఒక స్టోరీ టెల్లింగ్ వైజ్ ఉంది కాబట్టి ఇటువంటి స్టోరీకి అయితే మనం నేషనల్ అవార్డు ఇచ్చినా ఒకటి ఉంటుందంటూ ఫ్యాన్స్ అందరూ కూడా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ రేసులో వీళ్ళిద్దరి మధ్యన పోటీ నెలకొంది కాబట్టి ఈసారి కూడా 'పుష్ప 2'కే మళ్ళీ నేషనల్ అవార్డు ఇవ్వడం జరుగుతుందా లేకపోతే ఏంటి అనేది అయితే ఇప్పుడైతే రచ్చరేగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఆల్రెడీ 'పుష్ప 1'కే మనకి నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది మన అల్లు అర్జున్ గారికి అయితే బెస్ట్ యాక్టింగ్ కింద. సో యాక్టింగ్ పరంగా మనం చూసుకున్నట్లయితే బెస్ట్ యాక్టర్గా ఇవ్వచ్చు, కానీ స్టోరీ అందులో అంత ఎవరికి జనాలకి ఏ విధంగా కూడా ఉపయోగపడదు కాబట్టి అలాంటి స్టోరీకి నేషనల్ అవార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ అయితే జనాలు చెప్పడం జరుగుతుంది. అలాగే అందరి ఫీలింగ్ కూడా అదే కాబట్టి మరి ఈసారి కూడా ఈ 'పుష్ప 2'కి అవార్డు ఇస్తారు అని అయితే భారీ ఎత్తున చెప్పడం జరుగుతుంది. మరి ఏదేమైనా కానీ చాలా వరకు మనం చూసుకున్నట్లయితే 90% అయితే అందరూ ఫ్యాన్స్ కూడా 'గోట్ లైఫ్'కి ఇవ్వాలి అంటూ కోరుకుంటున్నారు. అలాగే ముమ్మటికైనా ప్రత్యేకించి ఇవ్వాలి అని అయితే చెప్పడం జరుగుతుంది. ఈ రేస్లో మనం చూసుకున్నట్లయితే టాప్ ప్లేస్లో అయితే ఫస్ట్ 'పుష్ప' ఉంది, అలాగే 'గోట్ లైఫ్' ఉంది. ఈ రెండు కూడా ఈక్వల్ వేలో అయితే నడుస్తున్నాయి కాబట్టి ఈ రెండిట్లో ఎవరికి వస్తాయి, ఫ్యాన్స్ అయితే ఫస్ట్ నేషనల్ అవార్డు ఇవ్వాలి అనుకుంటే మాత్రం 'గోట్ లైఫ్'కే ఇవ్వాలి. ఎందుకంటే అది ఒక రియల్ లైఫ్ కాబట్టి అందులో మన ఎవరైతే పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్నారో బెస్ట్ యాక్టింగ్గా మనం చిత్రీకరించడం జరిగింది. అలాగే ఆ జనాలకి కూడా అది యూజ్ఫుల్ స్టోరీ. అలాంటి స్టోరీస్ రియల్ లైఫ్లో జరిగినప్పుడు కూడా ప్రభుత్వాలు స్పందించి వాళ్ళని వెనక్కి తీసుకురావడం జరిగింది. సో అటువంటి స్టోరీస్ ఇంకా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివి నిజంగా రియల్ లైఫ్లో జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి ఒక స్టోరీ ఉన్న మూవీకి నేషనల్ అవార్డు ఇస్తే ఇటువంటి కంటెంట్ మనకి ఇంకా వస్తుంది. ఇటువంటి స్టోరీస్ తీయడానికి కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. జనాలకి ఒక మెసేజ్ ఇచ్చే మూవీకి నేషనల్ అవార్డు ఇవ్వాలే కానీ ఈ స్మగ్లింగ్ లాంటి టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ స్టోరీస్కి అసలు నేషనల్ అవార్డు అవసరం లేదు అంటూ భారీ ఎత్తున ఫ్యాన్స్ అయితే తెలియజేయడం జరుగుతుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. 'పుష్ప 2'కి వస్తుందా లేదంటే మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి 'గోట్ లైఫ్' ద్వారా వస్తుందా ఏంటి అనేది అయితే ఇంకా చూడాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.